నోయిడాకు చెందిన మోడల్ మాజీ మిస్ పూణే ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక ప్రేమ కథ ఎలా హర్రర్ స్టోరీగా మారింది, ఆమె మరణానికి ముందు విడుదలైన సీసీ ఫుటేజ్ ఎలాంటి ప్రశ్నలను లేవనెత్తుతుందో తెలుసుకుందాం. ట్విషా శర్మ 33 ఏళ్ల నోయిడాకు చెందిన ఒక ప్రముఖ మోడల్, కార్పొరేట్ ప్రొఫెషనల్, ఫిల్మ్ యాక్టర్ కూడా. తెలుగు సినిమాల్లో కూడా నటించారు. దీక్షిత్ శెట్టి, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తెలుగు థ్రిల్లర్ చిత్రంలో ట్విషా ఓ కీలక పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2024లో ఆమెకు ఒక డేటింగ్ యాప్ ద్వారా భోపాల్కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్తో పరిచయం ఏర్పడింది. సమర్థ్ తల్లి రిటైర్డ్ మెజిస్ట్రేట్. ప్రేమ కథగా మొదలైన వీరి బంధం డిసెంబర్ 2025లో పెళ్లికి దారితీసింది. కానీ ఈ పెళ్లి ఆమె జీవితానికి ఒక ఉచ్చులా మారుతుందని ఆమె ఊహించలేదు. పెళ్లైన కేవలం 5 నెలలకే ఆమె జీవితం ముగిసింది. మే 12, 2026 మంగళవారం రాత్రి భోపాల్ కటారా హిల్స్లోని అత్తింట్లో ట్విషా ఫ్యాన్ కూరేసుకుని చనిపోయింది. అత్తింటి వారు దీనిని ఆత్మహత్య అంటుండగా ట్విషా కుటుంబం ఇది పక్కా వరకట్న వేధింపుల హత్య అని ఆరోపిస్తోంది. మే 12 రాత్రి 10:05 ట్విషా తన తల్లికి ఫోన్ చేసి ఏడుస్తూ తన వేధింపుల గురించి చెప్పింది. అప్పుడే రూమ్లోకి భర్త సమర్థ్ రావడంతో భయంతో ఫోన్ కట్ చేసింది. కంగారు పడిన తల్లిదండ్రులు తిరిగి ట్విషాకి ఫోన్ చేయగా ఎవరూ ఎత్తలేదు. సరిగా పావుగంట తర్వాత ట్విషా గాలి పీల్చడం లేదంటూ రాత్రి 10:20 అత్తగారింటి నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన సీసీటీవీ విజువల్స్ ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపుగా మారాయి. 2 వేర్వేరు వీడియోలు బయటికి వచ్చాయి. మొదటి వీడియోలో ట్విషా శర్మ ఒంటరిగా బిల్డింగ్ మెట్లు ఎక్కుతూ టెర్రస్ వైపు వెళ్తున్నట్టు కేవలం 10 సెకండ్ల క్లిప్లో కనిపిస్తోంది. రెండవ వీడియోలో దాదాపు గంట తర్వాత ట్విషా భర్త సమర్థ్, ఒక పక్కింటి వ్యక్తి అండ్ ఇంట్లోని పని మనిషి ఈ ముగ్గురు కలిసి ట్విషా మృతదేహాన్ని మెట్లపై నుంచి కిందకు మోసుకొస్తున్నారు. ఆ సమయంలో మెట్లపైనే ఆమెకు సిపిఆర్ చేస్తూ బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నట్టు విజువల్స్లో కనిపిస్తోంది. ఇక మరణానికి కొన్ని రోజుల ముందు ట్విషా తన స్నేహితురాలకి ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పెద్ద ట్రాప్లో చిక్కుకున్నాను, నువ్వు జాగ్రత్త అంటూ మెసేజ్ చేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ట్విషా శరీరంపై మెడపై పాత గాయాలు ఉన్నట్లు తేలింది. అంతేకాదు మరణించడానికి వారం రోజుల ముందే ఆమె గర్భాన్ని బలవంతంగా తీసివేయించారని, ఫోర్స్ అబార్షన్ చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె పేరిట ఉన్న 20 లక్షల FDని తన పేరు మీదకు మార్చాలని భర్త వేధించినట్లుగా సమాచారం. ట్విషా మరణానికి కారణమైన భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్లపై పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి నేరాల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అత్తకు బెయిల్ రాగా భర్త సమర్థ్ బెయిల్ పిటిషన్ను భోపాల్ కోర్టు తిరస్కరించింది. ఇక ఉన్నత కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టిన ఒక మోడల్ జీవితం 5 నెలలకే అనుమానాస్పద స్థితిలో ముగిసిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది.